హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి. వెన్స్డే అంటే ఇంకా మహాశివరాత్రి కదా. సో అందరికీ ముందుగా బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో పండుగ అయిపోయి ఆల్రెడీ 3 days అయిపోతుంది కదా, అందుకనేసి బిలేటెడ్గా విష్ చేస్తున్నాను. సో అది ఇంక ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో ఇంక ఇవాళ ఊరు కూడా వెళ్తామన్నమాట. అమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్తాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు దగ్గర మాకు అక్కడ తిరునాళ చాలా బాగా జరుగుతుంది అనమాట. వడ్లముడి క్వారీ తిరునాళ అని చెప్పేసి అక్కడ తిరునాళ చాలా బాగా జరుగుతుంది. సో అందుకని ఇంకా ఎవ్రీ ఇయర్ శివరాత్రికి మేము అక్కడికైతే వెళ్తాం అనమాట. సో అది కూడా నేను మీకైతే షేర్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ నేను పండగ కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా పిల్లలకు కూడా హాలిడే కదా. సో ఇవాళ కొంచెం పని ఎక్కువ అయిందనమాట. సో ఇంకా అందులోనూ నేను ఈ మాపింగ్ క్లీనింగ్ అంతా కూడా ఇప్పుడే పెట్టుకున్నాను. సో దానివల్ల నాకు కొంచెం పూజకి అయితే లేట్ అయింది. ఇంకా నేను నైవేద్యం అట్లా కూడా ఏమీ చేయాల. నార్మల్గా అయితే శివరాత్రి కాబట్టి పాలు పొంగించి ఇంకా పొంగల్ అయితే చేస్తూ ఉంటాము. ఇంట్లో కానీ శివాలయంలో కానీ అట్లాగా చేస్తూ ఉంటాము. బట్ నేనైతే ఇంకా అట్లా ఏమీ చేయలేదన్నమాట. నార్మల్గా నైవేద్యంగా ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా అట్లా సింపుల్గా దీపారాధన అయితే చేసుకున్నాను. సో అది ఇంకా ఎలాగోలాండి, ఇంకా కుదిరినంత వరకు అట్లా అయితే చేసుకున్నాను. మరీ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా పండగ రోజు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అట్లాగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ వ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, కొంచెం కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు చేసే లైక్స్ కూడా మాకు చాలా బాగా యూజ్ అవుతాయి, ఇంకొంచెం మోటివేషన్గా అనిపిస్తాయి. సో అందుకే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయింది కదా. పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు ఇంట్లో. ఇంకా చెప్పాను కదా, నాకు కుదరలేదనమాట, లేట్ అయిపోయింది. ఇంకా పూరి చపాతీ ఇట్లా ఏదన్నా చేద్దాం అనుకున్నా, ఇక అవంటే కొంచెం లేట్ అవుతాయి కదా. సో అవి చేసి మళ్ళీ ఇంక ఇంట్లో పూజ అనేసరికి ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక వాళ్ళకి అయితే బయట నుంచి తెచ్చేసుకున్నారు. అంటే పిల్లలు ఇంకా అత్తయ్య మామయ్య అయితే బయట నుంచి తెచ్చుకున్నారనమాట. ఇంకా నాకు మా వారికి అయితే మేమేమి తెప్పించుకోలేదు. అంటే ఇంక ఈ అటుకులు పాలు ఉన్నాయి, ఇంక ఇవి తినేద్దాంలే అని చెప్పేసి. అండ్ మేము తినేసరికి కూడా 10-15 అట్లా అయితే అయిపోయింది. అంటే పూజ చేసుకునేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ టైంకి బయట నుంచి తెప్పించుకున్న చల్లారిపోతే తినబుద్ధి అవుతుంది కదా. అండ్ ఫస్ట్లీ మాకు అసలు ఇంట్రెస్ట్ లేదులేండి బయట తెచ్చుకోవడము. ఇంక ఇవి మాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట. మా వారికి కానీ నాకు కానీ చాలా ఇష్టము. ఏం లేదు, కొంచెం షుగర్ వేసుకొని స్వీట్నర్ కోసము పాలల్లో, వేడి పాలల్లో కొంచెం అటుకులు వేసుకొని తినేయడమేనమాట. చాలా బాగుంటుంది. మా పిల్లలు అంతగా తినరు కానీ మాకు చాలా ఇష్టము. ఇంకా మేమైతే అది తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే చేసేసి ఇంకా ఈవినింగ్ టైంకి ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరామన్నమాట ఇక్కడ. సో ఇంక అలా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాము. ఇవాళ అయితే బైక్ మీద వస్తున్నామండి, కారేమీ కాదు. అంటే తిరునాళ్ళకి వెళ్ళాలి కదా, మళ్ళీ అసలే సందులు గొంతుల్లోంచి వెళ్ళాలి. ఆ కార్ అయితే ఇబ్బంది పడతాంలే, బైక్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. 1 hour జర్నీయే కదా మాకు అని చెప్పేసి ఇంకా బైక్ మీద వచ్చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళేసి అక్కడ బ్యాగ్ ప్యాగ్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అమ్మ టీ ఇచ్చిందనమాట వెళ్ళగానే. ఇంకా టీ తాగేసి ఇక్కడ తిరునాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోయాము. సో అది ఇక్కడ మీకు ఒక ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది ఒక ఫేమస్ యూట్యూబర్ ఇల్లు. 5 lakh పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఈ పెంకుటిల్లు అనమాట. ఇదిగోండి ఈ పెంకుటిల్లు. సో మా ఊరు పక్కన, అంటే అమ్మ వాళ్ళ ఊరు పక్కన అనమాట. ఇది కూడా ఆ యూట్యూబర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరే. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ మీలో నన్ను కొంతమంది ఆ యూట్యూబర్తో కూడా పోల్చారనమాట ఇంతకుముందు. సో ఎవరికైనా తెలుసుంటే కనుక గెస్ట్ చేయండి. అంటే నేను నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళ పర్మిషన్ లేకుండా అనేసి నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు. బట్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి వాళ్ళ
వాళ్ళు కూడా ఈ తిరునాళ్ళకైతే వచ్చే ఉంటారు. టైంకి అక్కడ ఇంటి దగ్గర లేరు. ఉండుంటే గనక పలకరించి మాట్లాడేదాన్ని అనమాట. సో, అది ఇంకా ఫైనల్లీ మేమైతే తిరునాళ్ళకి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:15, 6 అట్లా అయితే అయ్యిందనమాట టైం గూడా. సో, కొంచెం అట్లా వెలుతురుగానే ఉంది. ఇంకా నైట్ అయ్యేంత వరకు నియర్లీ ఒక 8 వరకైతే ఇంక తిరునాళ్ళలోనే టైం అయితే స్పెండ్ చేశామనమాట. వడ్లముడి క్వారీ తిరునాళ్ళండి ఇదొచ్చేసి. శివరాత్రి అనగానే చాలా చాలా ప్లేసెస్‌లో ఇట్లా తిరునాళ్ళైతే జరుగుతా ఉంటది. బట్ మా దగ్గర ఎట్లా జరుగుతుంది అనేది ఇక తిరునాళ్ళంటే ఎక్కడన్నా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటదిలెండి. కరెంటు ప్రభలని, రైడ్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇట్లానే ఉంటది. బట్ ఏంటంటే ఇలాంటివి చూడలేని వాళ్ళ కోసం కొంచెం దూరంగా ఉండుంటారు కదా! సో, అట్లాంటి వాళ్ళు కొంచెం ఇవన్నీ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి సో, నేనైతే షేర్ చేస్తున్నాను. అండ్ మీరు కొంతమంది అప్పుడప్పుడు రొటీన్‌గా ఉంటున్నాయి వేరే ఏమన్నా చూయించండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా! సో, యాజ్ పర్ చేంజ్ లాగా ఇదొక సరదాగా వ్లాగ్ అనమాట. సో, అది ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందిలేండి తిరునాళ్ళ వ్లాగే కదా! సో, అది ఇంక ఇక్కడైతే ఇక పిల్లలు ఈ రైడ్ ఎక్కించమని అడిగితే ఇంక ఇదైతే ఎక్కించాము. ₹60 అంట టికెట్. ఎక్కించాం గానీ, వాళ్ళకేమి అది అంత ఇదిగా అయితే అనిపించలేదనమాట. ఇంక మా పెద్దోడు తర్వాతేంటంటే, కొలంబస్ ఉంటది గదా! అదెక్కుదాం అని చెప్పేసి అడిగాడు. సరేలే అని చెప్పేసి ఇంకా అందరం గూడా అదైతే ఎక్కాము. నిజం చెప్పాలంటే మా పెద్దోడికి, మా వారికి కొంచెం భయమేసిందండి. నేను, మా చిన్నోడు బానే ఉన్నాం గానీ, మా పెద్దోడైతే అసల కళ్ళు మూసుకొని ఓ ఓ అనేసి అరుస్తా ఉన్నాడనమాట. ఇంకా జెయింట్ వీల్ ఎక్కుతా అంటున్నాడు, బ్రేక్ డాన్స్ ఎక్కుతా అంటున్నాడు. దానికే భయపడ్డాడు వాడు. సో, దానికేమో ₹100 అంట టికెట్. ఇద్దరు పిల్లల మీద ఒక టికెట్ తీసుకున్నాము. ఇంకా నాకు, మా వారికి అట్లా 300 అయితే అయ్యాయి. ఇంక అక్కడి నుంచి అలా ప్రభలు చూసుకుంటూ వస్తున్నామనమాట. సో, ఇంకా మైక్స్ చూసారు గదా! ఎట్లా పెట్టారో అటొక 50, ఇటొక 50 అయితే ఉంటాయండి. ప్రతి ప్రభ దగ్గర గూడా అంతే ఉంటాయన్నమాట. అసలక్కడ కాసేపు నుంచున్నా చాలు గ్రేటే. చెవులైతే పోవడమే. అంత దారుణమైన సౌండ్స్ అయితే వస్తాయి. సో, అక్కడక్కడ కొంచెం ఒరిజినల్ సౌండ్స్ గూడా పెట్టాను. అంటే మీకు కూడా అక్కడ ఎలా ఉంది అని తెలియాలి గదా! అందుకని చెప్పేసి. సో, ఇంకట్లా అన్ని ప్రభలు గూడా చూసుకుంటా ఆ తర్వాత ఇంక పిల్లలకి బొమ్మలు కొందామని చెప్పేసి ఇంక టాయ్స్ సెక్షన్ దగ్గరికైతే వచ్చేసాము. గ్రూప్ అయింది అరే షణ్విక్ అసలు ఇంకా ఈ టాయ్ సెక్షన్ దగ్గర అయితే మనం పెద్దగా అసలు బార్గెన్ చేసే పనే లేదు. అందరూ గూడా ఏ టాయ్ అయినా కొన్ని మెయిన్‌లీ కొన్ని టాయ్స్ అట్లా ఉంటాయి గదా! అది ఏదైనా సరే ₹100 ఏదైనా సరే ₹100 అని చెప్పేసి బోర్డ్స్ పెట్టేసి అట్లా పిలుస్తా ఉన్నారనమాట. ఇంక బార్గెన్ చేయడానికి కూడా లేదు. తీసుకుంటే తీసుకో లేదంటే వెళ్ళిపో అంతే. ఇంతకు ముందన్నా కొంచెం బార్గెన్ చేయడానికి ఉండేది. ఇప్పుడు అసలు అట్లా లేదనమాట. ఇంక ఇదిగోండి ఇట్లాంటివి ఇప్పుడు మా వారు చూస్తున్నారు గదా! ఇంక అట్లాంటివి ఏమన్నా అడిగితే కొంచెం తగ్గిస్తున్నారు అంతేగాని కొన్ని షాప్స్ మనకేంటంటే కొంచెం స్టాల్స్ లాగా ఉంటాయన్నమాట. అన్నీ ఉంటాయండి. ఏ టు జెడ్ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి డెకర్‌కి గానీ, కిచెన్ ఐటెమ్స్ గానీ, లేదంటే స్లిప్పర్స్, క్లాత్స్ అట్లా ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. జ్యువెలరీతో అదే ఫ్యాన్సీ ఐటెమ్స్ మనకి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా ఉంటాయి గదా! సో, అట్లా ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ గూడా ఉంటాయి. సో, ఇక్కడైతే ఒక చాపర్ తీసుకుందాం అని జెప్పేసి ఇక్కడైతే ఆగాననమాట. ఇంక అట్లా అన్నీ చూసుకుంటా వస్తున్నాము. నేనైతే పెద్దగా ఏమీ తీసుకోలేదులెండి. చూపిస్తాను లాస్ట్‌లో ఏం తీసుకున్నాను ఏంటి అని. అయి తీసుకో హెల్మెట్
పిల్లలకి టాయ్స్ తీసుకున్నాక ఇక్కడ నేను కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను చూసానండి, ఇక్కడే చూసి ఈ స్టాల్ దగ్గర చూసి నచ్చాయి. అడిగితే 100 అన్నారు. 100 అంత వర్త్ అనిపించాయి. అయితే పైకి వెళ్దాము, మిగిలిన స్టాల్స్లో కూడా చూసి అక్కడ ఏమైనా తగ్గిస్తారేమో అంటే అక్కడ కూడా తగ్గిలా 100 అంటున్నారు. మళ్ళీ తిరిగి అదే స్టాల్ దగ్గరికి వచ్చి అప్పుడు చూసిన బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట, ఒక 2 బాక్సెస్. అట్లా జరిగింది. అండ్ ఇదిగోండి ఇప్పుడు లైటింగ్ వేశారు కదా, అక్కడ లైటింగ్ చూపించాను. అదనమాట మెయిన్ టెంపుల్, బాలకోటేశ్వర స్వామి టెంపుల్. బట్ మేము టెంపుల్ లోపలికి అయితే ఏం వెళ్ళలేదన్నమాట. సో ఇంకట్లా మేమంతా తిరిగేసి అప్పుడే ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. అప్పుడే ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. అసలు లెక్క అయితే ఇప్పుడేనండి తిరునాళ్ళు స్టార్ట్. అందరూ కూడా ఇప్పుడే వస్తారు, లేడీస్ అయినా అంటే ఉమెన్ అయినా మెన్ అయినా చాలా వరకు ఇప్పుడు నైట్ టైమే వస్తారు, ఎందుకంటే ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనేసి. కానీ ఇంక మేమైతే ఈ టైంకి రిటర్న్ అయిపోతాం, ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పేసి. కానీ చాలా వరకు పిల్లల్ని తీసుకొని కూడా ఈ టైంకి వస్తారనమాట. బట్ మేమైతే అంత సాహసం చెయ్యము. సో మేమైతే ఇంక ఈ టైంకి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇది ఇక్కడ అప్పుడే కదా స్టార్ట్ అయింది, ఒక 2 పర్ఫార్మెన్సెస్ అట్లా చూసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆగాము. సో ఇంక అట్లా చూస్తూ ఉన్నాము. జస్ట్ అప్పుడే అనుకుంటా స్టార్ట్ అయింది, అందుకే ఇంకా వినాయకుడి పాటతో అయితే స్టార్ట్ చేశారనమాట. సో అది ఇంకా మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుందండి ప్రోగ్రాము. అసలు ఇక నైట్ మొత్తం కూడా ఉండే వాళ్ళు ఉంటారు అట్లనే. సో అది ఇంకా మార్నింగ్ వరకు అట్లా ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఇంక అట్లా మేమైతే తిరునాళ్ళ చూసి ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయాము. అయితే మేము తిరునాళ్ళకి వస్తే ఏమి తినము, ఎందుకంటే దుమ్ములో ఏమోలే అని చెప్పేసి మేమైతే తినము అనమాట. అంతా డస్ట్ పడుతూ ఉంటుంది, ఆ డస్ట్లో ఎక్కడ తింటాంలే అనేసి మేము అసలు ఏమి తినము. అయితే ఐస్ క్రీమ్ మాత్రం తింటాం అనమాట, అది కూడా కోను కప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఇంకా పిల్లలు అది కూడా ఇప్పించకపోతే మరీ గోల్ చేసేస్తున్నారు అప్పటికే. ఇంకా అందుకని ఐస్ క్రీమ్ తింటాంలేండి ఖచ్చితంగా. ఐస్ క్రీమ్ తప్పిస్తే ఇంకేమి తినము. అన్నీ ఉంటాయండి అక్కడ. మళ్ళీ మెయిన్ అయితే పుచ్చకాయలు, అలాగే మిఠాయి, చెరుకులు, ఇవి టాప్ అనమాట. ఇక తినాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే, మెయిన్లీ చెరుకులను మిఠాయి. సో కాకపోతే ఇంకా మేము అసలు ఏమీ తినము అనమాట. సో ఇంకా అట్లా మొత్తం కూడా ఒక రౌండ్ వేసేసి ఇంకా వచ్చే టైంలో మాత్రం అలా ఐస్ క్రీమ్ అయితే తింటాము. ఇంకా అట్లా ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా మేమైతే ఇక్కడ రిటర్న్ అయిపోయాము. మా ఊరు నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes అట్లా అయితే పడుతుంది అనమాట టైము. సో అది మా నాన్న ఫ్రెండ్స్ ఇరిగిపోయిన గన్ను అప్పుడే బిగిస్తున్నాడు. మీ బొమ్మలు చూపండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పెద్దోడు క్రేన్ తీసుకున్నాడు. చిన్న నీ ఫోటో చూపివే, నీ ఫోటో ఏంది, నీ బొమ్మ చూపివే. ఏంటిది అది? లారీ ఫ్రెండ్స్. నేనైతే చాపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే శివాలయం ఉంటుంది కదండి, అయితే కళ్యాణం జరుగుతుంది అనమాట. సో అందుకని కొంచెం పెద్దగా అరిచేస్తున్నాను నేను ఇక్కడైతే. సో అది ఇంకట్లా వాళ్ళైతే గన్స్ తీసుకున్నారు, అండ్ ఆ క్రెయిన్ ఒకటి అండ్ లారీ అవి తీసుకున్నారు. ఇంకా నేనేమో ఈ చాపరను ఇదిగోండి 2 baskets అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 20 రూపీస్ అండి. ఏమొస్తున్నాయి ఇప్పుడు 20 రూపీస్కి చెప్పండి? మనం చిటికలో తినే చాక్లెట్ 30-40 పెట్టి తీసుకుంటున్నాము, ఐస్ క్రీమ్ కానీ అట్లాంటివి. సో ఈ బాస్కెట్స్ 20 రూపీస్ అంట. అంత క్వాలిటీ అయితే ఏమీ లేవు, క్వాలిటీ తక్కువగానే ఉన్నాయి. బట్ కొన్నాళ్ళైనా యూజ్ అవుతాయి కదా. నేను ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇంకా ఉషోదయాలు అక్కడ ఇక్కడ చూస్తుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి, తీసుకోవట్లేదు. బట్ క్వాలిటీ బాగుంటాయిలేండి అవి. సో వచ్చిన నాళ్ళు ఇవే వస్తాయిలే అని చెప్పేసి ఫ్రిడ్జ్ మీద పెట్టేయడమే కదా, అందుకనేసి ఒక 2 baskets తీసుకున్నాను. 240 అట్లా పడ్డాయి. అండ్ చాపర్ వచ్చేసి 250 చెప్తే 150కి అడిగాము. వాళ్ళేమో 200కి అసలు తగ్గి రాదు అనేసి అంటున్నారు. అది లేదు అది ఇది అని
చెప్పేసి ఇంకా 150 అయితే చేతిలో పెట్టేసి వచ్చేసాము. కానీ మళ్ళీ ఆ తర్వాత పక్కకు వచ్చి 100కైనా ఇచ్చేవాళ్ళేమో అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా ఏం చేస్తాంలేండి. సో అది ఇంకా అట్లా వీళ్ళైతే ఇంకా తెచ్చుకున్న టాయ్స్తో ఆడుకుంటా ఉన్నారు. కొన్ని అయితే ఆల్రెడీ పీకేసి లాగేశారు కూడా. ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా వీళ్ళ కింద అస్సలు ఉండవండి. అవి ఒక గంట ఉంటే చాలు, చాలా గ్రేట్. గంట కూడా కదా, హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు, చాలా గ్రేట్ అనమాట. ఆ గన్స్ అవన్నీ కూడా అప్పుడే పీకేశారు. ఇంక ఇదైతే తీసుకుంటారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. హెయిర్ బ్యాండ్ లాగా వచ్చి అట్లా కొమ్ములు లాగా వస్తాయి అనమాట. లైట్స్ వెలుగుతాయి. ఇంకా మా అమ్మ వచ్చి బాగానే ఉన్నావులే అది ఇది అని చెప్పేసి అంటా ఉంది. ఇంకా హాయ్ చెప్పమంటే ఇంకా అట్లా హాయ్ చెప్తుంది అనమాట. సో అదనమాట. డబ్బుల కోసం ఎత్తుకుంటున్నారు. అన్నేమో నిన్ను అడుగుతుంది, అన్నయ్యో అమ్మని అడుగుతున్నాడు. మనం అడగకపోయినా మనకేమో పాత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మరి? వాటర్ బయట ఉన్నాయి కుర్చీలో. జాగ్రత్తగా వెళ్ళరండి. ఇంక మేము తిరునాళ్ళ నుంచి వచ్చేసాం కదా. ఇంక ఇప్పుడు మా వాళ్ళు అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మా అమ్మ జాగ్రత్త అది ఇదనే చెప్తా ఉంది మా అన్నయ్యకి. మా అన్నయ్య కూడా వచ్చాడులేండి తిరునాళ్ళ కోసము. సో అది ఇంకా అక్కడ తిరిగి వచ్చాం కదా. ఇంకా రాగానే బాగా ఆకలేసింది. అమ్మేమో అందులో కోడిగుడ్డు టమాటా కర్రీ చేసింది అనమాట. ఇంక ఇక్కడైతే గబగబా తినేస్తూ ఉన్నాము. ఇంకా మా వారు కూడా మమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేసి మళ్ళీ మా ఊరైతే వెళ్ళిపోయారనమాట. తనకి వర్క్ ఉందంట మార్నింగ్, అందుకనేసి వెళ్ళిపోయారు. ఇంక అట్లా తినేసామండి. ఇంకా నానమ్మ వచ్చిందనమాట. తర్వాత ఇంకా నానమ్మేమో నన్ను ఎందుకమ్మ తీయడము, ముసలాన్ని కదా అని చెప్పేసి అంటుంది. ఎప్పుడు తీద్దామన్నా కూడా ఇదే చెప్తుందండి. ఇంకా ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అట్లా తీసాను అనమాట. సో ఇంక ఇక్కడైతే పిల్లలు ఇంకా ఈ టాయ్స్ తెచ్చుకున్నారు కదా. ఒకటేమో జేసీబీ క్రెయిన్, ఇంకొకటేమో లారీ. ఇంకా నాన్నతో చూడండి ఒక టబ్ ఇసుక అయితే వేయించుకున్నారు అక్కడ. ఇంకా ఆ క్రెయిన్తో ఇసుక తోడి ఇంకా లారీలో వేస్తారనమాట. సో అట్లాగా వాళ్ళ ఐడియా చూడండి. ఇంకా నాన్న కూడా తిరణాలకైతే స్టార్ట్ అవుతున్నారు అక్కడ. నాన్న వెంట పడకుండా ఉంటారు అని చెప్పేసి నాన్న కూడా తెలివిగా అక్కడైతే ఇసుక వేసి ఇంకా నాన్న అయితే వెళ్ళిపోతున్నారనమాట. వీళ్ళైతే ఇంక అక్కడ కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. టైం అయితే 10 అయింది అబ్బా. ఇప్పుడు చూడండి మా పిల్లలు ఆడుతున్నారు అనమాట ఇసుకతో. క్రేన్ ఒకటి, లారీ ఒకటి కొనుక్కొచ్చుకున్నారు. మా నాన్నతో ఇసుక పోయించుకున్నారు ఒక బొచ్చ. ఇక ఆడుతూ ఉన్నారనమాట. ఇరిగిపోయిందంట ఫ్రెండ్స్. తెచ్చుకుంటాం కానీ ఎన్ని వేలు పెట్టి తెచ్చుకున్నా ఒక గంట ఉంటే చాలు పిల్లలతో. మా పిల్లల కింద అయితే అస్సలు ఆగవన్నమాట. సో అట్లా ఆడుతున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్ళారనమాట తిరునాళ్ళకి. అమ్మ, నాన్న, అన్నయ్య అందరు వెళ్ళారు. నాకు యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళడమే ఇష్టము. కాకపోతే ఇంకా పిల్లలు కదా, ఇప్పుడు వెళ్తే మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది పడతాము. సో ఇంకా అందుకని నిద్రపోతారు కదా. గుళ్ళో మైక్ అనమాట, పక్కనే శివాలయము. సో అది. సో ఇంకా గుళ్ళో మైక్ పెట్టేశారు కదా, ఇంకా నా వాయిస్ అసలు వినపడట్లేదు అనమాట. సో అది అంతా కొన్ని చోట్ల నేచురల్గా బాగుంటుందని చెప్పేసి ఒరిజినల్ వాయిసే పెట్టేశానండి. ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఎవరికైనా ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. మా పిల్లలు అయితే 10:30 వరకు కూర్చొని ఆడారు. ఇంకా తర్వాత నేను ఫోర్స్ చేస్తే పడుకోవడానికి వచ్చారనమాట. సో ఇంకా ఇదండి మా ఊరు దగ్గర జరిగే తిరునాళ్ళు అయితే. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.